ఇవాళ శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామంలో హనుమాన్ ట్రేడర్స్ మరియు శ్యామ్ మెటాలిక్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ వారి సెల్ టైగర్ TMT 550D నిర్వహించిన మేస్త్రీ సోదరుల సమావేశంకి అనుభవజ్ఞులైన మేస్త్రీ సోదరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో షెల్ టైగర్ TMT 550D కంపెనీ గురించి, దాని తయారు విధానం గురించి టెక్నికల్ హెడ్ మిస్టర్ సందీప్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ అయిన మిస్టర్ శివారెడ్డి గారు మేస్త్రీ సోదరులకు క్లుప్తంగా వివరించారు. అలాగే ఈ సంస్థచే వచ్చిన సెల్ టైగర్ TMT 550Dను తమ నిర్మాణంలో ఉపయోగించిన మేస్త్రీ సోదరుల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు. చివరగా ఈ సమావేశాన్ని సెల్ టైగర్ TMT 550D అధికృత డీలర్ అయిన హనుమాన్ ట్రేడర్స్ షాప్ ఓనర్ మిస్టర్ లక్ష్మీ నారాయణ గారు ఆ సంస్థతో ఉన్న తమ అనుభవాన్ని పంచుకొని సమావేశాన్ని చక్కటి భోజనంతో ముగించారు. వారిన వాళ్ళకి వాడదానికి వాళ్ళకి స్కీమ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇందాక వీడియోస్ వేసాం మన ఐరన్ గురించి, ఎలా తయారవుతుంది, ఐరన్ ఓర్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా స్కీమ్స్ అనేది చెప్పాం అనమాట, మరి చూపించాం. సో దానికి మీరందరూ కూడా సహకరించి ఆ వీడియోస్ ఉన్నది కూడా చాలా థ్యాంక్ యూ సార్ అందరూ కూడా. ఎందుకంటే మీలాంటి మీటింగ్స్ చాలా చోట్ల చేస్తుంటాం. దగ్గర జూలై నెలలోనే 25 మీటింగ్లు చేస్తాం, అంటే రోజుకు ఒక మీటింగ్ చొప్పున చేస్తుంటాం. నాకు దగ్గర 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మీటింగ్ల పరంగా. ప్రతి మీటింగ్ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మేము మీ దగ్గరే వస్తాం. ఎందుకు అంటే మీరే ఫైనల్ డెసిషన్ మేకర్. ఎందుకు ప్రతి మనిషికి అందరికీ తెలిసింది 3 కంపల్సరీ అవసరం: తిండి, బట్ట, ఇల్లు. తిండి బట్ట అనేది ఆయన సంపాదించుకుంటాడు, అంతే కదండి. డబ్బు రూపాన దాన్ని సంపాదించి దాన్ని ఈ రెండింటిగా కన్వర్ట్ చేసుకుంటారు. అదే డబ్బుతో ఇల్లు కొనాలనుకుంటారు. కొనడం ఈ రోజుల్లో ఫ్లాట్ స్ట్రక్చర్ వచ్చింది, ఫ్లాట్ కల్చర్ వచ్చింది, గేటెడ్ కమ్యూనిటీస్ అంటాం. రేపు మాకు ఒక 4-5 ఏళ్లలో మన దగ్గర కూడా రావచ్చు. కానీ ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు సొంత ఇల్లు ఎక్కువ ఉంటాయి. ఒక 34 వేల పాటు పొలం పనులు చేసుకునో, లేకపోతే వ్యాపారం చేసుకునో, లేదంటే ఉద్యోగాలు చేసుకునో, కొడుకులకు సంపాదించో, లేకపోతే వేరే దేశాలకు కొడుకులు తీసుకొచ్చి పెట్టో, లేకపోతే చీట్లు కట్టో, అప్పులు తెచ్చో, ఏదో ఒకటి చేసి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కళ. ఆ కళ నెరవేర్చేసేది ఎవరు? మేస్త్రి. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు కాదు, ఐరన్ అమ్ముతున్నాం కదా నేను వచ్చి మిల్లు కడతాను అంటారు. ఐరన్ తయారు చేస్తే మేము కాదు, ఏమంటే మేము తయారు చేస్తున్నాం కదా మిల్లు కడతామని చెప్పి మేము మీ ఏరియాకి వచ్చి మీ కస్టమర్స్ మేము మాట్లాడదాం. మా ఎండీలు రారు, సిమెంట్ వాళ్ళు రారు, మన ప్లంబింగ్ రారు, టైల్స్ రారు, ఎవరు రారు. వచ్చేది ఎవరంటే మీరే. సో దాంట్లో మీకుండే ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకొని దాని బాధ్యత కూడా మీరే. బాధ్యత అంటే ఆయన తెలియక తక్కువ ఐరన్ కొనేస్తూ ఉంటాడు, లేదంటే ఐరన్ మంచిది, రేట్ ఎక్స్పీరియన్స్ పనుందని చెప్పి ఎక్స్పీరియన్స్ మీకుంది. అంతేగాని నిన్న పనులు దిగేసి వాళ్ళు ఇల్లు కట్టేసి అంత ఎక్స్పీరియన్స్ ఎవరు ఉన్నారండి? ఇక్కడ ఎవరు లేదు, అందరూ కూడా ఎక్స్పీరియన్స్. దగ్గరకి నా వయసు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామంలో ఇవాళ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ వారి సెల్ టైగర్ TMT 550D వారి మ్యాసన్ మీట్ అనేది నిర్వహించారండి. హనుమాన్ ట్రేడర్స్ మన లక్ష్మీనారాయణ గారు వారి ఆధ్వర్యంలో దగ్గర అనుభవజ్ఞులైన ఒక 50 మంది మేస్త్రి సోదరులు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని, సెల్ టైగర్ ఎక్స్పీరియన్స్ని, అలాగే కంపెనీ వారి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని, అలాగే స్కీమ్స్ని కూడా వాళ్ళకి పూర్తిగా వివరిస్తూ వారికి కంపెనీ గురించి చెప్తూ కూడా ఇవాళ మీటింగ్ అనేది ముగించారు. ఈ మీటింగ్లో కంపెనీ యొక్క పురోగతి, అది ఎలా స్థాపించబడింది, ఎలా ఐరన్ అనేది తయారు చేస్తున్నారు, ముడిసర్ ద్వారా ఎలా ఐరన్ అనేది తయారవుతుంది, ఎక్కడెక్కడ స్థాపించబడింది ఐరన్ అనేది ప్లాంట్స్ అనేవి, అలాగే ఎక్కడెక్కడికి ఈ సంస్థ అనేది వ్యాప్తి చెందింది అనే వాటి పాయింట్స్ మీద కూడా వివరించారు మన మేస్త్రి సోదరులకు. దాని నిమిత్తం 50 సంవత్సరాల క్రితం ఈ సంస్థ స్థాపించి ఈ 50 సంవత్సరాలంతా కూడా ఏంటంటే ఒక ఐరన్ ఎలాగా ఐరన్ తయారు చేసి దాని యొక్క క్వాలిటీ కానీ, దాని యొక్క బలం కానీ, దాని యొక్క నైపుణ్యం కానీ వృద్ధిలోకి వస్తుంది. అలాగా తయారు చేసిన ఐరన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళే మార్గంలో ఎంతమంది ఎంప్లాయీస్ అనేవి మనకు ఉండాలి,
ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా కవర్ చేస్తూ ఇవాళ మీటింగ్ అనేది చెప్పారు. సో దీనికి సహకరించిన ఈ పిన్నింటిపేట గ్రామం సంబంధించిన అనుభవజ్ఞులైన మేస్త్రులందరూ కూడా చాలా ధన్యవాదాలండి కంపెనీ తరఫున. అలాగే దీని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన హనుమాన్ ట్రేడర్స్ ప్రొపరేటర్ లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఈ మీటింగ్కి అటెండ్ అయిన శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ సెల్ టైగర్ టీమ్ FIPD వారి మన ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇలాంటి మీటింగ్స్ ఎన్నో జరిగి ఇలాగే చైతన్యవంతమైన మీటింగ్స్ అనేది చెప్తూ ప్రొడక్ట్ గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఒక ఐరన్ గురించే కాదు, ఇంకా సిమెంట్ రావాలి, అలాగే ప్లంబింగ్ గురించి, నిర్మాణానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇలాంటి మీటింగ్స్ అన్ని కండక్ట్ చేస్తూ వాళ్ళతో టచ్లు ఎక్కువ ఉంటే ఆ యొక్క బిల్డింగ్ అంతే క్వాలిటీగా ఉంటుందని భావిస్తున్నాం. ఎందుకంటే ఒక సామాన్యుడికి నెరవేర్చేది వాళ్ళే కాబట్టి, ఒక సామాన్యుడు అనేవాడు పిండి సంపాదించుకోగలడు, బట్ట సంపాదించుకోగలడు, అని మన నీడని సంపాదించుకోలేదు. ఆ నీడని అనేది సొంత ఇంటి కళ, ఆ కళని నెరవేర్చేది వాళ్ళే కాబట్టి సో వాళ్ళకి మీటింగ్ పెట్టినందుకు కూడా చాలా ధన్యవాదాలండి హనుమాన్ ట్రేడర్స్ ప్రొపరేటర్ లక్ష్మీనారాయణ గారికి, అలాగే మన శ్యామ్ మెటాలిక్స్ వారికి కూడా ధన్యవాదాలండి. మళ్ళీ కలుస్తాం. మీరు ఇందులో స్కీమ్లో కన్ఫ్యూజ్ అక్కర్లేదు సార్. ఒక ఓసకుండా మీకు కౌంట్ అవుతుంది. అది సంవత్సరం మొత్తం మీద 4 టన్నులు దాటితే మీకు ప్రైజ్. అంటే ఈ రోజు 4 టన్నులు కొనలేదు, ఎప్పుడు కూడా పర్లేదు 4 టన్నులు. మీరు అంటే ఒక టన్ను వాడచ్చు, నెక్స్ట్ ఇంకో టన్ను, అలాగా ఈ నెల నెక్స్ట్ మంత్ అలా కొంటే దానికి మనం ఏంటి పుస్తకాలు సార్ ఈ రన్నింగ్ వర్క్ అంటే మనం లేట్ స్టార్టింగ్ అంటే కొంచెం తప్పులు ఉంటాం. సో నెక్స్ట్ టైం పెట్టలేదు, కొద్దిగా ఎక్కువ చేసుకోవచ్చు. ఈసారికి అంటే ఉన్నంతలో మనం చేద్దాం, మనం కొద్దిగా లేట్ అయ్యాం కాబట్టి. అందరికీ స్కీమ్ అర్థమైంది సార్. ఏం డౌట్ అంటే చెప్దాం. మళ్ళీ ఎక్కువ సేపు కూడా ఉంటుంది, అందరూ మళ్ళీ వర్షం పడుతుంది బయలుదేరు.